హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచ్లో ఇండియా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టి వైట్ వాష్ నుండి తప్పించుకుంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ భారీ సెంచరీ సాధించగా కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఫ్రెండ్స్, మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఎంకరేజ్మెంట్ మాకు అందించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు మూడో వన్డే సిడ్నీ గ్రౌండ్లో జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ సిరీస్లో 3వ టాస్ ఓడిపోగా ఓవరాల్గా మన మెన్స్ వన్డే మ్యాచ్ల్లో 18వ టాస్ వరుసగా ఓడిపోవడం విశేషం. ఆస్ట్రేలియా ఈ సిరీస్లో ఫస్ట్ టైం బ్యాటింగ్ ఎంచుకోగా ఈ గ్రౌండ్లో లాస్ట్ 9 వన్డే మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా 8 సార్లు విన్ అయ్యింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జేవియర్ బాట్లెట్ ప్లేస్లో నాథన్ ఎల్లిస్ని తీసుకుంది. ఇండియా 2 చేంజెస్ చేసి యతీష్ కుమార్ రెడ్డి మరియు హర్షదీప్లకు రెస్ట్ ఇచ్చి కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణను టీంలోకి తీసుకుంది. మెయిడెన్ ఓవర్తో సిరాజ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ బోత్ ఎండ్స్ నుండి కెప్టెన్ మార్ష్, ట్రావిస్ హెడ్ అటాకింగ్ బ్యాటింగ్ ఆడారు. దీంతో 9.2 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 61 రన్స్ చేసింది. వెంటనే సిరాజ్ తన ఓవర్లో ట్రావిస్ హెడ్ని అవుట్ చేయగా అదే ఓవర్లో మాథ్యూ షాట్ రన్అట్ని శుభ్మన్ గిల్ మిస్ చేశాడు. దీంతో అతనికి ఒక లైఫ్ వచ్చింది. ఆ తర్వాత 41 రన్స్ చేసిన మిచెల్ మార్ష్ని అక్షర్ పటేల్ ఒక మంచి బాల్ వేసి క్లీన్ బౌల్ చేశాడు. ఇక వాషింగ్టన్ సుందర్ తన స్పెల్లో మాథ్యూ షాట్ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేయగా అలెక్స్ కేరీ మరియు మ్యాట్ రెన్షా మంచి పార్ట్నర్షిప్ ఇస్తూ ఇన్నింగ్స్ని స్టడీ చేశారు. దీంతో మ్యాట్ రెన్షా తన కెరీర్లోనే ఫస్ట్ వన్డే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో హర్షిత్ రాణా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్, అలెక్స్ కేరీ క్యాచ్ని పట్టుకున్న విధానం ఈ మ్యాచ్కి హైలైట్ అండ్ టర్నింగ్ పాయింట్ ఈ మ్యాచ్. ఇక వాషింగ్టన్ సుందర్ తన స్పెల్ లాస్ట్ ఓవర్లలో సెటిల్డ్ బ్యాట్స్మెన్ అయిన మ్యాట్ రెన్షాని అవుట్ చేసి ఇండియాకి మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఆస్ట్రేలియా తర్వాత క్విక్ సెషన్లో మిచెల్ ఓవెన్, స్టార్క్ వికెట్లు కోల్పోయింది. 201 రన్స్కి 7 వికెట్లు పడ్డాక కూపర్ కన్నోలీ మరియు నాథన్ ఎల్లిస్ ఇన్నింగ్స్ స్టడీ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే 22 రన్స్ పార్ట్నర్షిప్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేశాడు. ఇక ఒకే ఓవర్లో హర్షిత్ రాణా కూపర్ కన్నోలీని, హేజిల్వుడ్ని అవుట్ చేయడం ద్వారా ఇన్నింగ్స్ క్లోజ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 రన్స్కి ఆల్అౌట్ అయ్యింది. ఒక సిచ్యువేషన్లో 180కి 3 వికెట్ల నుండి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న ఆస్ట్రేలియాని 236 రన్స్కి ఆల్అౌట్ చేశారంటే మన బౌలర్స్ ఏ రేంజ్లో బౌలింగ్ చేశారో ఊహించుకోండి. ఇలాంటి వరస్ట్ కొలాప్స్ ఆస్ట్రేలియాకి 4వసారి మాత్రమే. మన బౌలర్స్లో హర్షిత్ రాణా 39 రన్స్కి 4 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, మిగిలిన వాళ్ళు తలా 1 వికెట్ తీశారు. 237 రన్స్ చేజింగ్లో మన ఇండియా ఓపెనర్స్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. 10 ఓవర్స్కి వికెట్ పడకుండా 68 రన్స్ చేశారు. హేజిల్వుడ్ శుభ్మన్ గిల్ని అవుట్ చేసినప్పటికీ రోకో కాంబో ఇంకో వికెట్ పడకుండా కూల్ అండ్ కామ్గా రన్స్ తీస్తూ బౌండరీస్ కొడుతూ ఆస్ట్రేలియా ఫీల్డర్స్కి చుక్కలు చూపించారు. అసలు వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అది ఆస్ట్రేలియా గ్రౌండా, మన హోమ్ గ్రౌండా అనేది కూడా అర్థం కాని విధంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. కోహ్లీ కెరీర్లో 75వ వన్డే 50 కొట్టి వన్డేలో సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్గా సంగక్కరాన్ని క్రాస్ చేశాడు. ఇక రోహిత్ శర్మ తన కెరీర్లో 33వ వన్డే సెంచరీ పూర్తి చేయగా ఓవరాల్గా ఇంటర్నేషనల్ కెరియర్లో తనకి ఇది 50వ సెంచరీ. వీళ్ళిద్దరూ 168 రన్స్ లాంగ్ పార్ట్నర్షిప్ ఇచ్చి ఇంకా 11.3 ఓవర్స్ ఉండగానే ఇండియా మ్యాచ్ విన్ అయింది. ఇక రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఒకటే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మొత్తానికి రోకో జోడీ వల్ల మన టీమిండియా ఆస్ట్రేలియాలో వైట్ వాష్ కాకుండా తప్పించుకుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు.